గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 737. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ టైమ్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యి వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ని కవర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిజల్ట్స్ వీడియో రూపంలో మీకు రిలీజ్ చేస్తుంటాం కదా. ఆ వీడియోని ఈ రోజు మార్నింగ్ నుంచి రిలీజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అవుతున్నట్లయితే వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ అయితే ఇప్పుడు క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 689 పాయింట్స్ పెరిగి 71,060 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 215 పాయింట్స్ పెరిగి 21,453 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.74% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.76% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.15% పెరిగింది. నిన్న మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ చూసిన తర్వాత ఈ రోజు మన మార్కెట్ లో రికవరీ కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు మన మార్కెట్ లో రికవరీ కనపడడానికి రీజన్ ఏంటంటే సెబీ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ డిస్క్లోజర్ రిలేటెడ్ గా రూల్స్ ఏవైతే తీసుకురాబోతుందో అవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఈ రూల్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఎఫ్పిఐస్ ఒక సింగిల్ లార్జెస్ట్ ఎంటిటీలోని ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు దాని రిలేటెడ్ గా డిస్క్లోజర్స్ ని రిలీజ్ చేయాలి. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ థీసెస్ ఏంటి అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఇటువంటివన్నీ కూడా డిస్క్లోజర్స్ రిలీజ్ చేయాలని చెప్పి సెబీ అయితే కన్సల్టేషన్ పేపర్ ని ప్రీవియస్ గానే రిలీజ్ చేసింది. సో ఈ రూల్ త్వరలోనే అమల్లోకి వచ్చినట్లయితే అది ఎఫ్పిఐస్ కి కొంత ఇబ్బంది అవుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఈ డిస్క్లోజర్స్ చేయరో వాళ్ళు నెక్స్ట్ 6 months లోని మన ఇండియన్ స్టాక్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని లిక్విడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర ఈ రూల్ గనక అమల్లోకి వచ్చినట్లయితే ఎఫ్పిఐస్ ఒకవేళ డిస్క్లోజర్స్ చేయడానికి ఇష్టపడలేని పక్షంలో 1.5 lakh to 2 lakh crores వరకు కూడా నెక్స్ట్ 6 months లోని ఎఫ్పిఐస్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్ లోని సెల్లింగ్ ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే నిన్న మన మార్కెట్ లోని అంత ప్రెషర్ కనపడింది. కాకపోతే ఈ రోజు దీని రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. ప్రీవియస్ గా సెబీ కన్సల్టేషన్ పేపర్ లోని ఏవైతే ఎఫ్పిఐ డిస్క్లోజర్ నార్మ్స్ ని మెన్షన్ చేసిందో ఆ డిస్క్లోజర్స్ రిలేటెడ్ గా ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా సెబీ సిగ్నిఫికెంట్ గా తగ్గించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ డిస్క్లోజర్ నార్మ్స్ ని సెబీ కొంచెం ఈజ్ అవుట్ చేసినట్లయితే అప్పుడు ఎఫ్పిఐస్ ఈ స్టాక్స్ లోని సెల్ చేయకపోవచ్చు కదా. అది మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూస్తున్నా ఎక్కువగా ఎఫ్పిఐస్ దగ్గర నుంచే మనకి సెల్లింగ్ ప్రెషర్ కూడా కనపడుతుంది. సో ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే అగైన్ ఈ రోజు మన మార్కెట్ లోని కొంత రికవరీ అన్నది కనపడింది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో జరిగేటువంటి ఎన్నో స్కామ్స్ గురించి మనం ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. మీ తరపున ట్రేడింగ్ చేస్తామనో మీ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండనో లేదా మీరు మాకు డబ్బులు పంపిస్తే మా అకౌంట్ లో ట్రేడ్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా చాలా స్కామ్స్ జరిగాయి. ఈ స్కామ్స్ జరిగినప్పుడల్లా కూడా అలర్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా కొంతమంది పాపం తెలియక మళ్ళీ ఈ స్కామ్స్ లో ఇరుక్కుని నష్టపోవడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలోని మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. అతను ఏకంగా ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల గురించి నమ్మి దగ్గరగా 1,84,00,000 రూపాయలు మోసపోవడం జరిగింది. సింపుల్, మనకి వాట్సాప్ లోని మల్టిపుల్ మెసేజ్లు వస్తుంటాయి కదా, ఇలా ఇన్వెస్టింగ్ రిలేటెడ్ గా టిప్స్ ఇస్తాం, ట్రేడింగ్ రిలేటెడ్ గా టిప్స్ ఇస్తాం. ఇలాగా అతనికి కూడా వాట్సాప్ లోని ఒక లేడీ నుంచి మెసేజ్ వచ్చిందంట. లైక్ రీసెంట్ గా ఐపీఓస్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ బజ్ కనపడింది కదా. సో ఐపీఓస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బజ్ కనపడేసరికి అతనికి ఏమైనా మెసేజ్ వచ్చిందంటే మీ తరపున ఈ ఐపీఓస్ లోని మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి మెసేజ్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఇరడా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి 91 లక్షలు తీసుకున్నారంట. అండ్ అలాగే టాటా టెక్నాలజీస్ ఐపీఓ వచ్చినప్పుడు ఎంత బస్ కనపడిందో తెలుసు కదా. ఈవెన్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకి కూడా టాటా టెక్నాలజీ ఐపీఓ గురించి తెలిసింది. సో ఈ టాటా టెక్నాలజీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి మరొక 60 లక్షలు తీసుకున్నారంట. వీటితో పాటుగా మరికొన్ని రీజన్స్ చూపెడుతూ అతని దగ్గర నుంచి మరొక 32 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ టోటల్ అమౌంట్ ని వాళ్ళ అకౌంట్స్ కి ఇతను పంపించిన తర్వాత ఎంతకి కూడా ఆ షేర్స్ ఇతనికి రాకపోవడంతో ఈయన మోసపోయినట్టు గ్రహించాడు. ఈయన టోటల్ గా 1,84,00,000 రూపాయలు కోల్పోవడం జరిగింది. సో అందుకని ఎప్పుడైతే బుల్ మార్కెట్ నడుస్తుంటుందో ఆ బుల్ మార్కెట్ టైంలోని చాలా స్ట్రాంగ్ బస్ కనపడుతుంటది. పాపం మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంటారు. సో ఇలా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేసరికి ఇన్ని కంపెనీస్ కనపడేసరికి వేటిలో ఇన్వెస్ట్ చేయాలన్న క్లారిటీ ఉండదు కాబట్టి చాలా మంది వీళ్ళని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ జర్నీ. షార్ట్ టర్మ్ లోని ఏవో ఒకటి ఇన్వెస్ట్ చేసి మనం డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటే డబ్బులు కోల్పోతాం. అండ్ అలాగే మన తరపున వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వేరే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు, మన డీమ్యాట్ అకౌంట్ ఇస్తే చాలు, మన డబ్బులు ఇస్తే చాలు అని చెప్పి ఎవరినైనా నమ్మినా కూడా మనం మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వీటి గురించి కంప్లీట్ గా ఐడియా ఉంటుంది. బట్ రీసెంట్ గా కొత్తగా చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ వస్తున్నారు కదా, పాపం అటువంటి వారు తెలియక మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ కూడా రీచ్ అయ్యేలాగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జీ సోనీ మర్జర్ క్యాన్సిల్ అయింది.
దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దాంతో పాటుగా నిన్న మరొక అప్డేట్ కూడా వచ్చింది. ప్రీవియస్ గా జీ ఎంటర్టైన్మెంట్ లోని దగ్గర 200 కోట్ల వరకు కూడా అవకతవకలు జరిగాయని చెప్పి సెబీ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు అది 1000 crores వరకు కూడా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా నిన్న న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కొత్తగా సెబీ దగ్గర నుంచి నోటీస్ ఏదైతే వచ్చిందో దీనికి జీ ప్రమోటర్ అయినటువంటి పునీత్ గోయింకా గారు రెస్పాండ్ అవుతూ ఫైనాన్స్ మినిస్టర్ కి ఒక లెటర్ ని రాశారు. దీనిలో ఈయన ఏం చెప్తున్నారంటే, సెబీకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది చేసుకోవచ్చు, దానిలో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని ఈ కొత్త నోటీస్ ఏదైతే పంపారో దానివల్ల కంపెనీ పైన ఇంకొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అల్టిమేట్లీ షేర్ హోల్డర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉన్నదని సెబీకి ఆల్రెడీ వీళ్ళు సబ్మిట్ చేయవలసినటువంటి డేటా అంతటినీ సబ్మిట్ చేశాం. కానీ సెబీ ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ తోని ఈ విధంగా చేస్తున్నట్టుగా ఈయనైతే అక్యూజ్ చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ కి ఈ లెటర్ ని రాశారు. అండ్ అంతేకాకుండా మైనారిటీ షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైనాన్స్ మినిస్టర్ తగిన స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఈయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ లో నిజంగా 1000 కోట్ల వరకు కూడా ఈ ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయా లేదా అన్నది మనకు తెలియదు. సెబీ ఇన్వెస్టిగేషన్ జరిగి కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వచ్చినట్లయితే మనకి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ జీ సోనీ మర్జర్ ఏదైతే క్యాన్సిల్ అయిందో దాంతో నిన్న అయితే జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం. బట్ ఈ రోజు మాత్రం స్టాక్ లో కొంత రికవరీ అనేది కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పిఎస్యు కంపెనీ అయినటువంటి మిథాని స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ మిథాని వాళ్ళు డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ యుఎస్ మేడ్ 414 ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంజిన్స్ కి క్రిటికల్ కాంపోనెంట్స్ అయినటువంటి ఎక్స్ నికిల్ బేస్డ్ సూపర్ అల్లాయ్స్ అయితే సప్లై చేయబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. కాకపోతే ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏం కాదు. ప్రీవియస్ గానే యుఎస్ బేస్డ్ జీఈ ఏరోస్పేస్ వాళ్ళు డొమెస్టికల్లీ అంటే మన కంట్రీలోని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోయేటువంటి F414 ఫైటర్ జెట్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మిథాని వాళ్ళు ఈ క్రిటికల్ కాంపోనెంట్స్ సప్లై చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ రోజు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే మనం మిథాని స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. దీని రిలేటెడ్ ఇప్పటివరకు మిథాని వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీఫిల్లింగ్ చేసేటువంటి రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 గా స్ప్లిట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రిఫెక్స్ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రిఫెక్స్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సకార్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీస్ నుంచి వీళ్ళ ప్రొడక్ట్ అయినటువంటి ఇమాటినిబ్ కి పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళకి ఇప్పుడు పేటెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఓరల్ సాలిడ్ ఫామ్ లోని యాంటీ క్యాన్సర్ డ్రగ్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ ప్రొడక్ట్ కి పేటెంట్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో సకార్ హెల్త్ కేర్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 2:1 బోనస్ ఇష్యూని అప్రూవ్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రమా స్టీల్ ట్యూబ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 2 స్టాక్స్ ని వీళ్ళు బోనస్ గా ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఒక బ్లాక్ ట్రేడ్ లోని 12 lakh షేర్స్ ఈచ్ షేర్ 80 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లయితే మరొక బ్లాక్ ట్రేడ్ లోని 14.9 lakh షేర్స్ ఈచ్ షేర్ 79 రూపీస్ 65 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాంప్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాంప్స్ లోని ఆగస్ట్ 25 నుంచి జనవరి 23 మధ్యన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 2.01% స్టేక్ ని సెల్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు క్యాంప్స్ లోని 4.99% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇది డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 3.99% కి తగ్గింది. అంటే 1% తగ్గింది. ఇప్పుడు డిసెంబర్ నుంచి ఈ జనవరి మంత్ కి మనం చూసినట్లయితే అనదర్ 1% స్టేక్ ని అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు సెల్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు క్యాంప్స్ లోని స్టేక్ ని తగ్గించుకున్నారని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని క్యాంప్ స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మాస్టెక్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళ అజూర్ ఓపెన్ ఏఐ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ జనరేటివ్ ఏఐ క్యాపబిలిటీస్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళ కస్టమర్స్ యొక్క మార్కెటింగ్ అండ్ సర్వీస్ డొమైన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీసెస్ ని యూజ్ చేయడం ద్వారా మాస్టెక్ వాళ్ళు ఫర్దర్ గా వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి చాలా మంచి ట్రాక్షన్ అయితే పొందబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్
నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ నాడ్విన్ గేమింగ్ ఉన్నది కదా, ఈ నాడ్విన్ గేమింగ్ వాళ్ళు కామిక్ కాన్ ఇండియా అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని 55 crores త్రూ క్యాష్ అండ్ షేర్ స్వాప్ ద్వారా అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కామిక్ కాన్ ఇండియా అనేటువంటి కంపెనీ ఏం చేస్తుంటుందంటే, మీకు ఇక్కడ స్క్రీన్ పై చూపెడతాను చూడండి. వీళ్ళు వేరియస్ కామిక్ క్యారెక్టర్స్ అండ్ సూపర్ హీరోస్ ఉంటారు కదా, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇటువంటి క్యారెక్టర్స్ తో ఉండేటువంటి పాప్ కల్చరల్ ఫెస్టివల్స్ ని కండక్ట్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా కామిక్ బుక్స్, కామిక్ క్యారెక్టర్స్ తోని వేరియస్ ప్రొడక్ట్స్ తయారు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తుంటారు. ప్రెసెంట్ వీటి రిలేటెడ్ గా మార్కెట్ లోని మంచి డిమాండ్ పెరగడంతోనే ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను నజారా టెక్నాలజీస్ వాళ్ళు ఈ ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లోరింగ్, వాల్ కవరింగ్ లాంటి పీవీసీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ ఆపర్చునిటీ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయింది కదా, ఈ శ్రీరామ మందిరం ఓపెన్ అయిన తర్వాత చాలా మంది అయోధ్యకి విజిట్ చేస్తున్నారు కూడా, అండ్ కమింగ్ మంత్స్ లో కూడా ఎక్కువ మంది ట్రావెలర్స్ విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇంతమంది అయోధ్యకి ట్రావెల్ చేస్తున్నట్లయితే వాళ్ళు అక్కడ స్టే చేయడానికి హోటల్స్ అవి కావాలి కదా, దీని రిలేటెడ్ గా ఇప్పుడు అయోధ్యలో వేరియస్ హోటల్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో దీంతో ఈ అయోధ్యలోని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ హాస్పిటాలిటీ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళని కీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళని ఇప్పుడు కీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారంటే వీళ్ళ ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయి కదా, దాని వల్ల కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని రెస్పాన్సివ్ ఇండస్ట్రీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ని ప్రీవియస్ గానే అక్వైర్ చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని మర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ ఇలా మర్జర్ జరగాలంటే వీళ్ళకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అండ్ అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్స్ రావాలి. ఇప్పుడు వీళ్ళకి సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఇంకా ఆర్బీఐ దగ్గర నుంచి అయితే అప్రూవల్ పెండింగ్ లో ఉన్నది. వన్స్ ఆర్బీఐ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చేసినట్లయితే ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది. నో ఈ ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మర్జ్ చేయడం ద్వారా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి రూరల్ అండ్ మైక్రో ఫైనాన్స్ లోని స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉన్నది. సో ఆ బిజినెస్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ పోర్ట్ఫోలియోకి యాడ్ అవునున్నది. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా, బికాస్ వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవబోతుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రెలిగేర్ లోని డాబర్ యొక్క ప్రమోటర్స్ అయిన బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు అడిషనల్ గా మరొక 5.2% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఈ స్టేక్ ని అక్వైర్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి, లైక్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అండ్ ఐఆర్డిఏఐ, ఇటువంటి అప్రూవల్స్ అన్ని కూడా రావాలి. ఇప్పుడు వీళ్ళకి సిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. రిమైనింగ్ అప్రూవల్స్ కూడా వచ్చేసినట్లయితే వీళ్ళు స్టేక్ ఎక్విజిషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయడం ద్వారా వీళ్ళు రెలిగేర్ లోని సింగిల్ లార్జెస్ట్ షేక్ హోల్డర్ కాబోతున్నారు. సో వన్స్ వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ షేక్ హోల్డర్ అయినట్లయితే యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతుంది. సో ఈ ఓపెన్ ఆఫర్ లో వీళ్ళు ఫర్దర్ గా కూడా 26% స్టేక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో డాబర్ గ్రూప్ యొక్క ప్రమోటర్ ఫ్యామిలీ ఈ రెలిగేర్ లోని సింగిల్ లార్జెస్ట్ షేక్ హోల్డర్ అయినట్లయితే రెలిగేర్ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉంది కదా, ఇది రెలిగేర్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో రెలిగేర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎల్జీ బాలకృష్ణ అండ్ బ్రోస్ వాళ్ళ బోర్డ్ ఈ జనవరి 29th మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కి ప్రిఫరెన్షియల్ బేసిస్ లోని వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఆ ఫండ్ దేనికి యూజ్ చేయబోతున్నారు అన్నది చూడాలి. నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 192% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ వీళ్ళ వెల్త్ బిజినెస్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఏఎంసీ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు హోమ్ ఫైనాన్స్ బిజినెస్, వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్, నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 11% పైనే పెరిగింది.
నెక్స్ట్ ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, ఈసారి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 55% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 89% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 38% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఎఫ్డిఎఫ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళ ఏపీఐ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ అలాగే సిడిఎంఓ సింథసిస్ రెవెన్యూస్ లోను ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ బయో సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా తక్కువ. ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 91% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఏపీఐ సెగ్మెంట్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడడానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, స్ట్రాంగ్ ఆంకాలజీ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గడం వల్లనే ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయని, Q4 నుంచి ఈ సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు సిడిఎంఓ సెగ్మెంట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని లార్జ్ పిఓని ఎగ్జిక్యూట్ చేయడం వల్లనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని ఈ సిడిఎంఓ సెగ్మెంట్ రెవెన్యూస్ అయితే తగ్గాయని, బట్ బేస్ లైన్ బిజినెస్ అయితే హెల్దీగానే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి, కమింగ్ క్వార్టర్ లో అయితే రివైవల్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, నెక్స్ట్ క్వార్టర్ లో ఏమైనా వీళ్ళ నెంబర్స్ లో రివైవల్ కనపడుతుందేమో. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కూడా లోరస్ ల్యాబ్స్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. యాజ్ యూజువల్ మార్కెట్ అయితే వీళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గానే చెప్పింది కదా, 2-3 క్వార్టర్స్ వరకు వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉంటాయని. సో మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం ఈ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి కాబట్టి రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ వచ్చే స్టాండ్ అలోన్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్ లో చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లో స్లైట్ గ్రోత్ డెలివర్ చేయడానికి కారణం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ కొంత పెరిగింది. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి అసోసియేట్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ కూడా వచ్చి యాడ్ అయింది. దాంతోనే మనకి ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే బజాజ్ ఆటో వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 71.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఇండస్ట్రీ వైజ్ రెవెన్యూ బ్రేకప్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇండస్ట్రీ రెవెన్యూస్ లోను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్ యొక్క రెవెన్యూస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ అదర్ ఎంటర్ప్రైజెస్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతుంది. స్పేస్ అండ్ డిఫెన్స్ రెవెన్యూస్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లోని నెట్ వెబ్ టెక్నాలజీ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 532% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 352% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 436% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను, ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months కీ హైలైట్స్ చూసినట్లయితే వీళ్ళ గ్రూప్ కంపెనీస్ లోని హోల్డింగ్ ని కంపెనీ కన్సాలిడేట్ చేస్తుందని, అండ్ అంతేకాకుండా లాయిడ్స్ రియాలిటీ డెవలపర్స్ లిమిటెడ్ లోని వీళ్ళు 60% స్టేక్ ని అక్వైర్ చేసినట్లుగా, దీని ద్వారా రియల్ ఎస్టేట్ సెక్టర్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ యొక్క ఆర్డర్ బుక్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఇయర్ ఫస్ట్ 9 months లోని 93% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది.
నెక్స్ట్ ఎడిసివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పెడిలైట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెట్ సేల్స్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 66% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 458 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 510 crores కి పెరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్స్యూమర్ టు బజార్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ అలాగే ఈ 2 సెగ్మెంట్స్ ప్రాఫిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో పెడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో పెడిలైట్ ఇండస్ట్రీ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఊగ్రో క్యాపిటల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేస్ లో వీళ్ళ ఏఎం లో 64% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ డిస్బర్స్మెంట్స్ లోని 33% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 148% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ లోన్ ఆర్గనైజేషన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ 2% గా ఉన్నట్లయితే నెట్ ఎన్పిఏ 1.1% గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఉగ్రో క్యాపిటల్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన బనారస్ హోటల్స్ యొక్క నెంబర్స్ వచ్చాయి. వీళ్ళు వారణాసిలోని కొన్ని తాజ్ హోటల్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31% అండ్ ప్యాట్ లో 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని బనారస్ హోటల్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 5% పైనే పెరిగింది. అండ్ లాస్ట్ 1 year లో చూసినట్లయితే ఈ స్టాక్ ఏకంగా 200% పైనే పెరిగింది. నెక్స్ట్ మిర్జా ఇంటర్నేషనల్ నుంచి డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ అయినటువంటి రెడ్ టేప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో మాత్రం కొంచెం ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో రెడ్ టేప్ స్టాక్ 3% పెరిగింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఈ డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ లోని ఒక్కసారి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి కేసు. ఈ రోజు డైలీ మంచి మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.